హాయ్ హలో నమస్తే. అదే ఇంకా అదానీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద లంచము అనేటువంటి కథనం మనం దాగేది కాదు. అది సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. అది సోషల్ మీడియాలో దాంట్లో సత్యము అసత్యం అనేది మనం పక్కన పెడదాం. అసలు ఎఫ్ఐఆర్లో ఏముంది అనేది కొద్దిగా అనలైజ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లంచము అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో లేదో అనేది దాన్ని పక్కన పెడితే ఆయన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు అంటున్నా. ఎందుకు లేదంటే, లడ్డూని రచ్చ చేసి 50 రోజులు ట్రోలింగ్ చేసినటువంటి టీవీ ఛానల్ మొత్తం సైలెంట్గా ఉన్నాయి ఈ విషయంలో. ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? ఎందుకంటే అవతల అదానీ కేసు వాళ్ళ పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించి కాబట్టి సైలెంట్గా ఉన్నారు. అంటే వాళ్ళు ఆనెస్ట్ ఏం కాదు. దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఆనెస్ట్. వాళ్ళేమి నిజాయితీ పరులు ఏం కాదని అర్థం. ఒక లడ్డు మీద చాలా రచ్చ చేసినటువంటి మీడియా ఛానళ్ళు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అండ్ అంతేకాకుండా ఒక హీరోయిన్ మీద డిబేట్లు పెట్టినటువంటి ఛానళ్ళు, మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు నెలల తరబడి డిబేట్లు నడిపినటువంటి వాళ్ళు అమెరికాలో ఒక పెద్ద స్కామ్కి సంబంధించినటువంటిది ఫ్లాష్ అవుట్ అయితే సైలెంట్గా ఒక చిన్న బులెటిన్ వేసి వదిలేశారు తెలుగు మీడియా ఛానల్స్ మొత్తం కూడా. అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యెత్తి చూపించగలిగినటువంటి మొరాలిటీ, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏమి లేరు, అందరూ పతితులే అని చెప్పడానికి నేను ఇది ఇంట్రడక్షన్ ఇచ్చా. ఓకే, ఇక ముందుకు వెళ్దాం. ఎఫ్ఐఆర్లో ఏముందో చూద్దాం. ఓకే, ఈ ఎఫ్ఐఆర్ మొత్తం చదివాను. మొత్తం అరౌండ్ 55 పేజెస్ ఎఫ్ఐఆర్ ఉంది. ఈ ఎఫ్ఐఆర్లో పేజ్ నెంబర్ 18, అంటే ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎఫ్ఐఆర్లో ఉందో అవి మాత్రమే నేను ఐ విల్ జస్ట్ హైలైట్ దిస్. పేజ్ నెంబర్ 6 పాయింట్ నెంబర్ 18లో ఫారెన్ అఫీషియల్ 1 అని ది హైయెస్ట్ అథారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఫారెన్ అఫీషియల్ అనే దానికి డెఫినేషన్ వాళ్ళే ఇచ్చారు. దాంట్లో వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఫారెన్ అఫీషియల్ ఇంక్లూడ్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని రాసి సెకండ్ డెఫినేషన్ ఇచ్చారు. ఏంటంటే, విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్, డైరెక్టర్లు కూడా ఫారెన్ అఫీషియల్సే అని కంక్లూడ్ చేశారు ఆ పేజ్ నెంబర్ 6లో. అంటే అర్థం, ఈ ఫారెన్ అఫీషియల్ నెంబర్ 1లో ఇట్ క్యాన్ బి ఎనీబడి, ఇట్ క్యాన్ బి చీఫ్ మినిస్టర్, ఇట్ క్యాన్ బి ఎ మినిస్టర్, అప్పుడు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి అయి ఉండొచ్చు, అదర్వైజ్ ఇట్ కెన్ బి సమ్ సెక్రటరీ, ఇట్ కెన్ బి మేబీ సమ్ సెక్రటరీ, ఆర్ ఇట్ కెన్ బి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ అయి ఉండొచ్చు. ఎవరైనా సరే దే సెట్ దెర్ ఈస్ అ ఫారెన్ అఫీషియల్ 1, దట్ ఈస్ ద నేమ్ దే మెన్షన్డ్ ఇన్ పేజ్ నెంబర్ 6. పేజ్ నెంబర్ 10లో గౌతమ్ అదానీ ఆఫర్డ్ బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ టు ఎంటర్ అగ్రిమెంట్ విత్ SECI టు రిటైన్ దేర్ బిజినెస్ విత్ SECI. అంటే ఇక్కడ ఒక సెకీ అనేటువంటి ఆర్గనైజేషన్ ఒకటి మధ్యలోకి సీన్లోకి వచ్చింది. ఇది మొత్తం ఎఫ్ఐఆర్లో ఏముందో చూసి ఆ తర్వాత మనం దాన్ని అనలైజ్ చేద్దాం. ఓకే, సెకీ అనేది ఇష్యూ వచ్చింది మధ్యలో. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యుత్ సంస్థ, ఈ విద్యుత్ సంస్థకి తో అగ్రిమెంట్ చేసుకోవడానికి అదానీ బ్రైబ్ ఇచ్చాడని రాశారు. లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అఫీషియల్ సెకీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ సెకీతో అగ్రిమెంట్ చేసుకోవడానికి అదానీ అనే వ్యక్తి డైరెక్ట్గా వచ్చి లంచం ఇచ్చాడు అన్నారు. ఎందుకు ఇచ్చాడు అనేది కూడా వాళ్ళే రాశారు పేజ్ నెంబర్ 10లో. అదానీ గ్రూపు ఒక 8 GW కరెంట్ ఇస్తాం సెకీకి, ఒక 4 GW అమెరికాలో ఉన్నటువంటి ఒక కంపెనీ సప్లై చేసింది. సో 2 కలిపి 12 GW సెకీకి ఇస్తాము అని ఒక అగ్రిమెంట్ ఉంది. కానీ సెకీ మేము దాన్ని రిఫరెంట్ రాష్ట్రాలకు అమ్ముకుంటాము అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అగ్రిమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్తున్నారు, రిమెంబర్ దిస్ పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్ పచ్చాలు చెప్తున్నా మీకు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మధ్యలో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సెకీ ఏం చేసిందంటే, మిగతా రాష్ట్రాలు ఎవరు మా దగ్గర విద్యుత్ కొంటలేదు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నారు, ఎందుకంటే మా దగ్గర ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి మా దగ్గర కొంటలేదు, మీ కరెంట్ మాకు వద్దన్నారు. ఎవరితోటి? అదానీతోటి. మీ కరెంట్ మాకు వద్దు అని అంటే ఎఫ్ఐఆర్ ప్రకారం
ఇప్పుడు వీళ్ళు కనుక సెక్కి కనుక కరెంటు నా దగ్గర నుంచి తీసుకోకపోతే, పవర్ తీసుకోకపోతే అప్పటికే 12 గిగావాట్స్ అంటే ఇది ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. అతిపెద్ద సోలార్ పవర్ కంపెనీ అని చెప్పేసి ప్రపంచంలోనే అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు సడన్గా ఈ డిమాండ్ ఆగిపోతే కంపెనీ కొలాప్స్ అయిపోద్దని తనే రంగంలోకి దిగి డిఫరెంట్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ, లేదంటే అక్కడ అఫీషియల్స్ని కానీ, లేదంటే ఫారెన్ అఫీషియల్స్ అని రాశారు ఎవరో కానీ, అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ వ్యక్తులు ఎవరో ఒకరితోటి వాళ్ళే బ్రైబింగ్ చేసి వీళ్ళు వెళ్ళి సెక్కీతో మీరు పొత్తు పెట్టుకోండి అని ఆయనే చేశాడు అనేది ఎఫ్ఐఆర్ యొక్క సారాంశం. సో అది ఇంకంతే, దట్స్ ఆల్ ద సార్. తర్వాత ఇంక వాళ్ళు ఏమేం చేశారు మరి అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పేరు ఏదైతే చాలా చిన్న పేరు, అది దట్ ఈస్ స్మాల్ నేమ్. ఈ ఎంటైర్ 55 పేజీల యొక్క దీన్ని చదివితే ఒక నిర్లక్ష్యం. అంటే ఇప్పుడు అదాని గ్రూప్ వాళ్ళు మరీ అంత జాగ్రత్తగా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఫారెన్ ఇన్వెస్టర్స్ని పిలిచి 4-5 రాష్ట్రాలని ఇన్వాల్వ్ చేసి, పెద్ద పెద్ద అఫీషియల్ని ఇన్వాల్వ్ చేసి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థని ఇన్వాల్వ్ చేసి, ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్లో ఉన్న డేటాను కూడా కాపాడుకోలేని ఎంప్లాయీస్ తోటి అది ఎంతకన్నా సిల్లితనం. నాకేం అనిపించలేదు ఎఫ్ఐఆర్ చదివిన తర్వాత. సిల్లితనం అది. ఇది వేరే ఇలానా ఏంటి, ఒక సెల్ ఫోన్లో మాట్లాడుకున్న వాట్సాప్ గ్రూప్లో ఉన్న డేటా, సెల్ ఫోన్లో వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషను, సెల్ ఫోన్తో తీసిన ఫోటో, ఎక్సెల్ షీట్ కూడా అమెరికా వాడికి వెళ్ళిపోయిందంటే ఎంత అజాగ్రత్తగా ఉండి వీళ్ళు ఇది చేశారనే దాని గురించి చెప్తాను. అంటే విచ్చలవిడితనము, ఆ భయం లేకపోవటం, ప్రభుత్వం మనం ఏదైనా చేయొచ్చు, దేశమే మన చేతుల్లో ఉందనేటువంటి ఒక లెక్కనేనితనంతో చేశారేమో అని అనిపించింది. లేదంటే ఒక సింపుల్ డేటాని ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇన్వెస్టిగేటింగ్ ఏజెంట్ నీ ఫోన్లో డేటా లాగాడంటే అది మనం అది చూస్తే నిజంగా అంత పెద్ద లెవెల్లో చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ నీ సెల్ ఫోన్లో డేటాని ఎప్పటికప్పుడు, అసలు సెల్ ఫోన్లో మాట్లాడుకునేది ఏంటంటే అది పెద్ద ఏది అమెరికాలోనే పెద్ద 4-5 కంపెనీలు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్తో పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక పిల్లాపీగోళ్ళలాగా ఏమంటారు ఆ సెల్ ఫోన్ డేటా దొరికిందంటే వాళ్ళకి, అమెరికా వాడికి ఎంత అజాగ్రత్తగా ఉన్నారని దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే సరే, ఇది ఎఫ్ఐఆర్లో ఉన్న మాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అనే దానికి అలాంటి ఆధారాలు లేవు. ఫారెన్ అఫీషియల్ నెంబర్ 1 అన్నారు. ఆ ఫారెన్ అఫీషియల్ క్యాన్ బి ఎనీబడి, నెంబర్ 1. నెంబర్ 2 మామూలుగా లీగల్గా మాట్లాడుతున్నాను, అది నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి లంచం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చినట్టుగానే ఎక్కడ ఆధారాలు లేవు ఎఫ్ఐఆర్లో. అక్కడున్న ఎఫ్ఐఆర్లో ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఆ పక్కన అమెరికా కంపెనీకి వీళ్ళు అదానీ కంపెనీకి మధ్యలో డిస్కషన్ ఏం జరిగింది, వాళ్ళు ఏం మెసేజ్లు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారావుకి ఫోన్ చేసి వెంకట్రావుకి డబ్బులు ఇవ్వాలి భయ అని నేను సుబ్బారావు మాట్లాడుకున్నాము, వెంకట్రావుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదనుకో, అది ఓన్లీ ఎక్సెప్ట్ మై వర్డ్స్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద ఎఫ్ఐఆర్. ఓకే, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని వాళ్ళు మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు, మెసేజ్లు పెట్టుకున్నారని ఉందే తప్ప మరి వీళ్ళకి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ జరిగిందా లేదనేది కూడా ఎఫ్ఐఆర్లో లేదు, క్లారిటీ లేదు. ఒకవేళ ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయేమో మనకైతే తెలియదు. ఓకే, అది మధ్యలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, మధ్యలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ సెకీ లాంటి ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ చేయబెట్టకుండా, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇది జరగటం అసంభవం అంటున్నా. ఒకవేళ కనుక అది జరిగితే వాళ్ళ అనుమతితో జరిగి ఉండాలి, ఒకవేళ ఇది జరగకపోతే వాళ్ళ అనుమతి లేకపోతే ఇది జరగలేదు, ఇది ఓన్లీ ఒక పుకారనే అనుకోవాలి. ఎందుకంటే కూటమి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే సిగ్గుపడి తలదాచుకునేది కూటమి ప్రభుత్వము. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రన్ అవుతుంది. సిగ్గుపడాలి, తలకాయ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మధ్యలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కూటమికి సంబంధించిన గవర్నమెంట్ సంస్థ సెకీ అనేది మధ్యలో ఉంది. మోరోవర్ అవతలకు సంబంధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అపోజిషన్ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు.
ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో, ఇలాంటి సంబంధాల్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్ల రూపాయల లంచం గురించి మాట్లాడే దమ్ముదారి ఎవరికి లేదు. షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు. షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అపోజిషన్ నాయకుని మళ్ళీ అదే కూడా షర్మిలక్కతోటి వాళ్ళ అపోజిషన్ నాయకుడు ఎవరు? మోడీ గారు. మోడీ గారు మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఇన్వాల్వ్ అయింది, సెకీ లాంటిది ఇన్వాల్వ్ అయింది, ఇదిగో మీ ఫ్రెండ్ అని చెప్పి అంటున్నారు, మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి అదానీ స్కామ్ చేశాడు అంటున్నారని ఎవరిని తిట్టాలి? వచ్చి మళ్ళీ అదే గోల అన్న మీద ప్రెస్ మీట్ పెట్టింది షర్మిల గారు. నేను అదే చెప్తుంది ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడు కూడా ట్రాన్స్పరెంట్గా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా కనబడతలేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఎవరిని అనేటువంటి ఆ యొక్క మోరల్ రైట్ ఎవరికి లేదు. కాబట్టి ఇది చాలా చిన్న ఇష్యూ. ఒకవేళ ఇది కోర్టుకి వెళ్ళినా సరే కేసు నిలబడదు. బట్ వాళ్ళు మాత్రం చిక్కారు. ఎందుకంటే ఎవరైతే మోరోవర్ ఎఫ్ఐఆర్లో కేసు జగన్ గారి మీద లేదు. అంటే సారీ, ఐ షుడ్ నాట్ సే దట్ జగన్ గారు, ఎందుకంటే జగన్ గారి పేరే లేదు. అఫీషియల్ నెంబర్ 1 అని ఉంది. ఇట్ కెన్ బి జగన్, ఇట్ కెన్ బి సెక్రటరీ, ఇట్ కెన్ బి ఎనీబడి, ఇట్ కెన్ బి ఎంప్లాయీ, ఇట్ కెన్ బి ఎనీబడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ కెన్ బి ఈవెన్ డైరెక్టర్ ఆఫ్ విద్యుత్ సంస్థ. ఓకే, ఎవరైనా అయి ఉండొచ్చు, ఫారెన్ అఫీషియల్. ఓకే, వాళ్ళకి ఇచ్చారన్నా తప్ప కేసు వాళ్ళ మీద ఫైల్ అవ్వాలి. కేసు ఫైల్ అయింది వాళ్ళ 6 మీదే ఫైల్ అయింది. వాళ్ళు ఎవరెవరైతే పేర్లు 7 ఉన్నాయో వాళ్ళే కోర్టుకి వెళ్ళాలి, వాళ్ళే అమెరికా వెళ్ళాలి, వాళ్ళే ఫేస్ చేయాలి, వాళ్ళే కేసును ఫేస్ చేయాలి తప్ప మన ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని కేసు ఇది. ఒకవేళ సంబంధం ఉన్నా మీరు ఎలాగ మాట్లాడరు సంగతి. థ్యాంక్ యూ.